ధుమ్ ధుమ్ దుర్గాయై నమః. చేస్తే ఇంకా పెరుగుతుంది, చేయట్లేదు కాబట్టి డైలీ చేయాలి. చేస్తే పెరుగుతుంది, కెపాసిటీ పెరుగుతుంది, సెకండ్స్ పెరగచ్చు, 1 మినిట్ కూడా వెళ్ళదు, సందేహం లేదు. ఓకే, నాకు కనుక భగవత్ సాక్షాత్కారం లభిస్తే ఒకే ఒక్క కోరిక, ఇంకా ఏ కోరికలు కోరను. మాతాపితులైనటువంటి జగత్పితరో వందే గంగా గౌరీశ్వరం, ఆయనే కేశవుడు, ఆయనే శ్రీమన్నారాయణ సర్వాంతరి. అమ్మా నాన్నలైన మీ దగ్గరే నేను ఉంటాను శాశ్వతంగా. అయోనిజుడిగా, యోని దర్శనం లేకుండా అయోనిజుడిగా శాశ్వతముగా పసిబిడ్డగా నీ దగ్గరే ఉండాలమ్మా. ఆకాశం శాశ్వతం, పంచభూతాలు శాశ్వతం, దైవం శాశ్వతం, ఓంకార స్వరూపం శాశ్వతం. అమ్మా నీ దగ్గరే ఉండాలి, మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అమ్మా నీ దగ్గరే ఉండాలి. నందీశ్వరుడు వరం ఇచ్చాడు కదా, మార్కండేయుడి వరం లోకానికి ఇచ్చేసాడు శివుడు. అలా ఈ లోకాలని నేను కోరను, వారి దగ్గరే ఉండాలి, మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఇందులో మర్మం వర్ణాతీతం. జ్ఞానం భగవత్వరం. ఇలా కోరుకోవాలన్నా ఎన్నో కోట్ల జన్మలు ఎత్తాను. ఎన్నో యోనుల్లో పుట్టానో నేను, ఎన్ని యోనులలో పుట్టానో నేను. ప్రాణులు ఎన్ని ప్రాణులు ఉన్నాయో అన్ని ప్రాణులను పుట్టి గిట్టి చచ్చి బాధలు పెట్టి ఇంతటి మహోత్కృష్ణ సద్బ్రాహ్మణ శ్రీ వైష్ణవ జన్మంలో సర్వాంగా జన్మ ఇచ్చి ఇలా నన్ను ఇలా విరక్త వైరాగ్యానికి నన్ను ఇలా ఇచ్చి ఇలా పలికిస్తున్నాడంటే మాటలు కాదు, నాకు తెలిసి అంతరాత్మ నాకు తెలిసి, ఇందులో మర్మం నాకు తెలిసి, మీకు ఎవ్వరికీ తెలియదు. కొందరు దాహంతో ఉంటారు కాబట్టి అర్థం కావు, వాళ్ళ స్మృతులు వేరు ఉంటాయి, వాళ్ళ ఆలోచనలు వేరు ఉంటాయి. అందరికీ సాధ్యం కాదు. అది కృష్ణ పరమాత్మ చెప్పాడు, ఎన్నో కోట్ల జన్మ ఎత్తే కానీ నన్ను గమనించలేకపోతున్నాను. అందులో ఒకనొకడు మాత్రమే నన్ను గమనించగలన్నాయి. ఒకనొకడు మాత్రమే కృష్ణ స్వభావాన్ని, శ్రీకృష్ణ పరమాత్మ స్వభావాన్ని ఎరగలుగుతాడు. ఒకనొకడు మాత్రమే. చివరి శ్వాసలకు అమ్మ పరీక్ష పెడుతూనే ఉంటుంది. కామ, క్రోధ, లోభ, మనమాశ్చర్యాలతో తీక్షణ పరీక్ష ఉంటుంది. నాకనే కదా ఎవరికైనా సరే, బ్రహ్మచారి అనేవాడికి శతమర్కట వేరే విషయం. యోగులకి ఎవరికైనా సరే పరీక్ష ఉంటుంది. వారు బ్రహ్మర్షి విశ్వామిత్ర పరీక్ష పెట్టలేదా, మేనకు వచ్చేసి ఇంద్రబాబుని పంపలేదా? అలాగే చాలా ప్రమాదకరం. ఒకసారి స్త్రీతో సంభోగించాం, తప్పు చేసామంటే అయిపోయినట్లు లెక్క, పడిపోయినట్టు, కర్మల వలయంలో పడిపోయినట్లు లెక్క. చాలా ప్రమాదం, చాలా ప్రమాదం. పాపం తెలియకే చేప, నీటిలో ఉన్న చేప ఆహారం అనుకుని పట్టుకుంటుంది, అది వలవాడికి చిక్కిపోతుంది. అలాగే మనం కూడా అందమైన అమ్మాయి కావచ్చు, కామం ఏదైనా కావచ్చు, మోహంతో ఒకసారి వెళ్ళామా జారిపోతాం. సంసార వలయంలో చిక్కుకుంటే మంతరం కాదు. హరే కృష్ణ, శరణమ్మ. ఓకే ఫ్రెండ్స్, దిస్ ఇస్ లాస్ట్. సారీ ఫ్రెండ్స్. ఎందుకంటే ఎన్ని బాధలు పడి నేను వచ్చాను, ఎన్ని బాధలు పడ్డాను. చావుని సైతం లెక్క చేయలేదు, ఎస్కేప్ అయి వచ్చినవాడిని, నాకు తెలిసేవాడిని. అందరికి వెళ్ళను. ఈ భోగాలు నాకొద్దు, అశాశ్వత ఏవి నాకొద్దు. హేట్.
ఎవరిని ఇబ్బంది పెట్టాలని ఉద్దేశం నాకు లేదు. ఇది నా అభిప్రాయాలు తెలియజేశాను అంతే. వాస్తవంగా నాకు తెలిసి నేను పరీక్షించి చాలామంది చూసేంత మటుకు సంసార వలయంలో ఇరుక్కుపోయి ఎందుకు ఇరుక్కున్నారో దేవుడా అని మోమాటాలతో రకరకాలుగా స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, ఇరుక్కుపోయి బతుకుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. 190 మంది వాళ్ళే. 10 మంది మాత్రం భోగులు ఉంటారు, మిగతా వాళ్ళు ఎవరు లేరు. ఇదంతా ఏమిటి సృష్టి అని మీరు అనుకోవచ్చు. సృష్టి ఏమైపోతుంది అనుకోవచ్చు. మన చేతులు లేదు సృష్టి అంతా. శ్రీమన్నారాయణ నారు పోసింది వాడే, నీరు పోసేది వాడే. కొండల్లో గుట్టల్లో ఎన్నో ప్రాణులు బతుకుతున్నాయి, ఎన్నో జీవాలు బతుకుతున్నాయి. వాడు మనం నీళ్ళు పోస్తున్నామా? మన వివేకం తప్ప. అంత పైవాడే, ఎంత మన భ్రమ. సంసార వలయంలో ఇరుక్కోవాలి, పిల్లల్ని కనాలి, పిల్లలతో ఆడుకోవాలి. ఇలాంటివన్నీ కూడా కర్మఫలములు. ఎస్, సంసార కర్మ ఉంటే, పాపాలు ఉంటే ఈ సంసారంలోకి వెళ్తాడు. కర్మలు లేవు, రుణాలు లేవు, బంధాలు లేవు అనుకుంటే ఇటు వెళ్తాడు. యోగి వాడు చాలా అదృష్టవంతుడు. ఉన్న కొద్దీ కలియుగంలో చాలా కష్టాలు తప్ప సుఖాలు ఎప్పుడూ ఉండవు. సుఖపడుతున్నాను, నేను భోగాలు అనుభవిస్తాను అనుకుంటే అవివేకం. 100% చెప్తున్నాను. ఏ యుగంలో అయినా సరే యోగులకి బెస్ట్, యోగులు బెస్ట్. థ్యాంక్ యూ. ఐఎమ్ సారీ ఫ్రెండ్స్. ఓకే, బాయ్. జై శ్రీరామ్. థ్యాంక్ యూ. 14 సంవత్సరాలు అనుభవించిన మా తల్లి సీతమ్మ సుఖభోగాలు అనుభవించింది. ఏం పట్టుకుంది లాస్ట్కి? ఏముంది? నా శివుడు కూడా అంతే కదా. నా బంగారు తల్లి, చిట్టి తల్లి, బుజ్జి తల్లి పార్వతి మా అమ్మ. నా శివుడు అంటే నా ప్రాణం, నాకు ఆయనే కావాలని కోరుకుంది. మొత్తమే సాధించింది. సుఖపడిందా? విడిపోయారు కదా. నిజం చెప్తున్నా, 100% సంసార జీవితంలో, మనిషి జీవితంలో భోగం, రోగం, యోగి ఈ 3 ఉంటాయి. ఖచ్చితంగా కూడా తినాల్సిందే. ఫస్ట్ భోగం వచ్చిన వాడికి సెకండ్ రోగం వస్తుంది. తర్వాత యోగంలోకి వెళ్ళిన ఉపయోగం ఉండదు. కానీ నెక్స్ట్ జన్మ ఛాన్స్ ఉంటుంది. వేరే విషయం. చేసుకున్న సంకల్పంతో చనిపోతేనే. ఓకే, చాలా మాట్లాడచ్చు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. గురువే సర్వలోకానాం విశ్వే సర్వలోకినాం విధేయ విద్యానం బ్రహ్మస్వాత్మత్యం లలితాదేవి స్వరూపగురు మేధ దక్షిణామూర్తి నమో. టైం ఎర్లీ మార్నింగ్ 6 ఈవినింగ్. పడుకున్నాను. నైట్ల వల్ల సేద తీరలేదు సరిగ్గా. నాకు తిండి కన్నా నిద్ర ఇంపార్టెంట్. నా నిద్ర పట్టదు. ఎప్పుడు 2 ఆలోచనలు వస్తుంటాయి. పిచ్చి ఆలోచనలు, మంచి ఆలోచనలు 2 వస్తుంటాయి. ఆ పిచ్చి ఆలోచనలు వేరే సినిమాలో పెడుతుంటాను, మంచి ఆలోచనలు నా దేవునికి వెళ్తుంటాను. ఓకే, అయితే మార్నింగ్ లేచాను, కాళ్ళ కుర్చీలు తెచ్చుకున్నాను, హెడ్ ఆయిల్ పెట్టుకున్నాను, పడుకుంటున్నాను. మళ్ళీ ఇప్పుడు వచ్చి ఏం తినలేదు, ఎంటీ స్టమక్. మళ్ళీ దేవ ధ్యానం చేసుకుంటాను. జపం తప్ప ఏమీ లేదు. ఇప్పుడు చేసుకుని కొంచెం ఏదో అన్నం ఉంటుంది, ఏదో తిండి, రిలాక్స్. బాయ్ ఫ్రెండ్స్. సారీ. నాకు యోగి జన్మ అంటే నాకు ఇష్టం. జన్మ అంటే యోగమే నాకు ఇష్టం. యోగి 10,16,000 అష్టమైషలు. ఎంతమంది సర్వాంగ సుందరులు కలిగి ఉన్నా సరే చలించిన వాడు అస్కలితుడు కృష్ణ పరమాత్ముడు ఒక్కడే. హెడ్స్ ఆఫ్. ఎస్ దేవతలకు శక్తి ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? ఎవరికి తెలుసా ఇది? దేవుళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి మాయలు ఉంటాయి, మంత్రాలు ఉంటాయి, అనిమాల అగిమా మహిమదే, ఈ శక్తులు రకరకాలు ఉంటాయని వాళ్ళు సుఖపడతారు అనుకుంటున్నారా? లేదు. స్కలిస్తే వాళ్ళకి శక్తులు ఉంటాయి. వాళ్ళకి కదా, ఎవరికి శక్తులు ఉండవు. అందుకని వాళ్ళు నిత్యం యోగులే. వాళ్ళు ఎవరికి తెలియదు. అది తెలుసుకున్నవాడే బ్రహ్మజ్ఞాని. సామాన్యం. కృష్ణ పరమాత్మ నీలాగా నాకు మహాయోగితత్వం ప్రసాదించు. అస్కలితుడిగా, మహాయోగిగా, ఎంత అందగతులుగా నమస్కారం. విరక్త వైరాగ్యాన్ని ప్రసాదించండి. హరే రామ్ 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 హరే రాధాకృష్ణ బంధ భగవాన్ పరమాత్మ హరే హరే. ఐఎమ్ సారీ మై ఫ్రెండ్స్. జై శ్రీరామ్. కఠిన నిర్ణయాలు తీసుకుంటే కానీ ముందడిగలేం. జై శ్రీరామ్.